సో, హాయ్ గైస్ అందరికి. నా ఛానల్‌లో కెమెరా ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అండ్ ఇట్స్ మీ. సో, ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే, ఈ వీడియోలో నాకొక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళేసరికి మా పేరెంట్స్ నాకు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ మా ఫ్రెండ్స్ ఇదంతా వ్లాగ్‌లా చేశారు ఛానల్‌లో పెడదామని. అండ్ ఈ వీడియోలో అదే వాళ్ళు తీసిన వ్లాగే నేను పెడుతున్నాను. అండ్ వాళ్ళు తీసింది ఉన్నదున్నట్టు రాగా పెడుతున్నాను. నేను ఏమాత్రం కట్ చేయకుండా, ఏమాత్రం ట్రిమ్ చేయకుండా. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ వీడియో గాబట్టి. అండ్ మీకు కూడా నచ్చిద్దనే అనుకుంటున్నాను. అసలు ఎలా ప్లాన్ జేశారు? ఎలా తీసుకున్నారు? నాకెలా సర్ప్రైజ్ ఇచ్చారు? అదంతా ఈ వీడియోలో ఉంటది. అండ్ లాస్ట్ వరకు చూసి మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ సర్ప్రైజ్‌ని మీ అందరితో గూడా షేర్ చేసుకుందామని జెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఓకే. హాయ్ గైస్. నా పేరు కార్తీక్. వీడి పేరు దత్త. సో, ఇవాళ టాపిక్ వచ్చేసి గోపి గాడికి సర్ప్రైజ్ ఇస్తున్నారనమాట. వాళ్ళ పేరెంట్స్ వాడికి ఇష్టమైన బైక్ కొన్నారు. సో, ఇది వాడు అస్సలు ఊహించలేని సర్ప్రైజ్ ఆడు. వాడు ఏమాత్రం గెస్ చేయడు ఈ బైక్ కొంటున్నారని. సో, యాక్చువల్‌గా ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్‌కి బైక్స్ గురించి ఎక్కువ ఐడియా లేదు. సో, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు నాకు. ఇట్లా అనుకుంటున్నాము బైక్ కొందాం వాడికి అని కాల్ చేస్తే నేను దత్త ఎళ్లి షోరూమ్‌కెళ్ళి బైక్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని, పర్చేస్ చేసి అక్కడికక్కడ మొత్తం తీసుకొని అదే రోజు డెలివరీ తీసుకున్నామనమాట. సో, ఇప్పుడు ఆ బైక్ ఏంటి? ఎందుకు? ఏంటి? అని మొత్తం ఈ వ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీట్‌గా. సో గైస్ ఆ బైక్ అనేది యాక్చువల్లీ 14th ఆఫ్ డిసెంబర్ మేము వెళ్ళాం షోరూమ్కి, నేను వీడు అండ్ వాళ్ళ పేరెంట్స్. అన్ని ఫార్మాలిటీస్ ఆ రోజే ఫినిష్ చేసాం. యాక్చువల్గా అన్ని ఫినిష్ చేసేసి ఇమీడియట్ డెలివరీ కూడా తీసుకున్నాం మేము. బట్ ఈ రోజు డేట్ వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను. సో, ఈరోజు డేట్ వచ్చేసి 27th డిసెంబర్ అనమాట. గోపి ఏంటంటే వాడికి ఈ రోజే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. యాక్చువల్ చెన్నైలో ఉంటాడు, మీ అందరికీ తెలుసు కదా. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయి ఈ రోజు నైటే ట్రైన్ ఎక్కుతున్నాడు. రేపు మార్నింగ్ హైదరాబాద్లో ఉంటాడు. సో వాడికి రేపు మార్నింగ్ ఇది పెద్ద సర్ప్రైజ్. దానికోసం ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ మేము మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాము. స్టే ట్యూన్. మీరు అందరూ అనుకునుండొచ్చు, ఇది ఈజీగా అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ కొనేసారు బైక్ అని. యాక్చువల్‌గా దీనికి ముందు 2 ఇయర్స్ వాడు వెయిట్ చేసిండనమాట బైక్ కోసము. ఫస్ట్ బైక్ వచ్చేసి R15 కోసము నేను వాడు షోరూమ్‌కెళ్ళి అంత డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్‌ని కూడా అడిగిండు. కొందాం అనుకోని ప్రిపేర్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ కూడా. బట్ ఏమైందంటే కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. వచ్చి ఇక బైక్ తీసుకోలేకపోయారు. అండ్ ఇంట్లో వాళ్ళ గురించి కూడా తెలుసు కదా! బైక్ అంటే స్పోర్ట్స్ బైక్ అని అదని ఇదని అంటుంటారు. సో, ఇక అట్లా క్యాన్సిల్ అయిపోయింది మోస్ట్‌లీ. సో, ఇప్పుడు సెకండ్ టైమ్ వెళ్ళింది ఏంటంటే బజాజ్ షోరూమ్‌కెళ్ళాం. అప్పుడే కొత్తగా N160 వచ్చిందనమాట. N160 కొందామని వాడికి నచ్చింది బాగా N160. సో, N160 గురించి అడిగి అప్పుడు వాళ్ళ పేరెంట్స్‌తోనే వెళ్ళాము ఇంకా షోరూమ్‌కి. ఎళ్లి కొటేషన్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మొత్తం అయిపోయింది. కానీ ఏమైందంటే ఆ డేట్ బాలేదు వాడికి డెలివరీ తీసుకోవడము. సో, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత తీసుకుందామని అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్. మళ్ళీ వాడికి బైక్ తీసుకోలేకుండా అయిపోయింది. తర్వాత మళ్ళీ థర్డ్ టైమ్ వెళ్ళిండు. థర్డ్ టైమ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే అంతా అయిపోయింది. మొత్తం ఇంక ఆల్మోస్ట్ వెళ్తున్నాం అన్నప్పుడు కొంచెం మళ్ళీ మనీ ప్రాబ్లమ్ వచ్చేసిందనమాట. సో, మనీ ప్రాబ్లమ్ వచ్చేసి మళ్ళా అది అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్ద సర్ప్రైజ్ అంటే నేను దత్త కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. యాక్చువల్‌గా ఇట్లా ఇంత సర్ప్రైజ్ ఇచ్చేసారు వాడికి సడెన్‌గా ఒకటేసారి అని. వాడు యాక్చువల్‌గా ఒక బండి అడిగినాడనమాట. సో, దాని గురించి వాళ్ళ పేరెంట్స్‌కి తెలీదు. మమ్మల్ని అడిగారు. ఇట్లా కొంటున్నాం అనేసరికి మేము షాక్ అయిపోయాం యాక్చువల్‌గా అసల. అసలు ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి మాకు నిజంగానా అని. సో, ఏమైంది నిజంగానే కొంటున్నా అని ఒకసారి ఎళ్లి మొత్తం మాట్లాడేసినాక షోరూమ్‌కెళ్ళి అక్కడ డిసైడ్ అయ్యి కొన్నారనమాట. సో, ఇప్పుడు ఏంటంటే రేపు వాడు వస్తున్నాడు. ఈరోజు ఏంటి మొత్తం స్పేర్ కీ కూడా తెప్పించి పెట్టిన బైక్‌ది. నేను ఒకసారి అది ప్యాక్ చేపియడం అన్నీ నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి వాడికి ఫోన్ చేద్దాం. ఆ బైక్ ఏంటని వానితోనే మీకు రివీల్ చేపిస్తా. సో, దత్త వాడికి ఫోన్ చేస్తాడనమాట ఇప్పుడు. వాడు మాట్లాడతాడు. ఎందుకంటే దత్తకి ఆల్రెడీ ఇంతకుముందు ఒక టాపిక్ వచ్చింది వాడికి వీడికి. సో, ఆ టాపిక్‌ని లాగి మెల్లగా కనెక్ట్ చేసి వాడు ఏ బైక్ అనుకుంటున్నాడో అది తీసుకొద్దాం. సర్ప్రైజ్ స్పాయిల్ కావద్దు కదా మళ్ళీ. సో, అందుకని ఒకసారి వాడికి ఫోన్ చేసి మీకు వాడు మాట్లాడేది ఏంటి? వాడు ఏమనుకుంటున్నాడు? వాడు ఏ బైక్ అనుకుంటున్నాడు అని మీకు చూపిస్తా ఇప్పుడే. సో గైస్ ఇప్పుడు గోపికి కాల్ చేద్దాం మనము. వాడు ఎప్పుడు వస్తున్నాడు, మెయిన్ అది కాదు, వాడికి ఏ బండి ఇష్టం అనేది మనం ఇప్పుడు లాగాలి ఏదో ఒక టాపిక్ తీసి. ఇందాక కార్తిక్ చెప్పినట్టు నాకు వాడికి 2 days బ్యాక్ బైక్స్ మీద టాపిక్ వచ్చింది. సో నేను ఆ టాపిక్ తీసి వాడికి అడుగుతా, వాడు ఏది ఫేవరెట్ బైక్ అది ఇది అని. ఇప్పుడు చేద్దాం. యాక్చువల్గా నా కాంటాక్ట్ లో వాడిది హ్యాన్సమ్ హంక్ అని ఉంటుంది వాడి పేరు. సో వాడికి కాల్ చేస్తున్నా ఇప్పుడు. సో, వాడికి కాల్ చేస్తున్నాడు అనమాట వీడు. హలో! అరే ఎక్కడా ట్రైన్‌లో. అంత తొందరగా ఎక్కినావా? రేపు 5:30కి స్టార్ట్ అయిపోద్ది.
అవునా? పొద్దున ఎప్పుడు వస్తావు మరి? 9 అవుద్ది. 9 అవుతుందా? ఉమ్, ఏంది ఇంటికి వచ్చేసరికి? ఆ, సరిపోయింది. అయిపోయింది ఎగ్జామ్? అయిపోయింది. ఎట్లా రాసినావు? ఒకటే క్వశ్చన్ చదువుకొని వెళ్ళాలి ఈరోజు. ఒక్కటే క్వశ్చన్ చదివిపోయినావా? ఒకటే క్వశ్చన్ అదేంద్రా చదువుకొని ఊరిగా? క్వశ్చన్ చదువుకొని వెళ్ళా. ఆ, 40 పేపర్లు రాసా. 40 పేపర్లు రాసినావా? ఆ, బాగుపడతావులే ఇలాంటివన్నీ చేసినప్పుడు. అన్ని అటెండ్ చేసా. ఉమ్, 40 పేపర్లు వచ్చింది. ఆ. నిన్న మా డాడీ మళ్ళీ మాట్లాడిండ్రు హంటర్ గురించి. ఆ, నాకు అర్థం కాదు, అంటే ఇప్పుడు కొనిస్తాడనా కొనియడనా, ఆ. లేదా ఇంకేమన్నా ఆప్షన్స్ అడగాలా, లేదా అదే ఓకే అనాలా అర్థం కావట్లేదు. అంటే అంటే ఇంకేమన్నా బైక్ ఆప్షన్స్ ఉన్నాయా అది కాకుండా? ఉమ్, మొన్న హంటర్ అన్నా కదా మా డాడీతో, ఆ, మరి మా డాడీ ఏం ఆలోచిస్తుండో. అదే ఆ ప్రైస్ రేంజ్ లో అదేరా బెటర్. కాదు, నువ్వేది బెటర్ అంటావు? నేను స్పీడ్ 400 కాకపోతే అది దానికన్నా 1 లాక్ ఎక్కువ. 1 లాక్ ఎక్కువనా? ఆ, ఓకే. కాబట్టి చాలా బాగుంటది. నచ్చిందా బైక్ అది నీకు? సూపర్ ఉంటది. నడిపినావు ఎప్పుడైనా? నడపలేదు కానీ దాని స్పెసిఫికేషన్స్ అన్ని బాగుంటాయి. ఆహా. అదే సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ లో ఒకటి ఉందిరా, ఆ, దానికన్నా చాలా బాగుంటది. ఓకే. సో అది బెటర్ అంటావు ఆ ప్రైస్ పెడితే? ఆ, చాలా బెటర్. చూద్దాం, ఒకసారి అడిగి చూస్తాం మరి ఏమంటాడో. సార్ చూడు, కావాలంటే విజిట్ చేసి చూడండి. ఉమ్, ఇప్పుడు ఎక్కువ సేల్ కూడా వస్తాయి అది ట్రయల్ ఆ. షోరూమ్ లో. ఓకే ఓకే. స్పీడ్ 400? స్పీడ్ 400 T4 కాకుండా స్పీడ్ 400. ఓకే. T4 లో ఏమో పవర్ తక్కువ, ఆ, స్పీడ్ 400 లో పవర్ ఎక్కువ. ఓకే. దానికి ఒక 30,000 ఎంత డిఫరెన్స్. ఆహా. స్పీడ్ 30,000. 400 ఓకే. బాగుంటుంది. సో ఇప్పుడు స్పీడ్ సో చూసిర్రు కదా, వాడికి ట్రయంఫ్ స్పీడ్ 400 అంటే ఇష్టం అనమాట. సో ఆ బైక్ అయితే కొన్నారు. ఇప్పుడు మీకు కిందకి వెళ్ళి బైక్ ఫొటోస్ కొన్ని వీడియోస్ కుదిరితే క్లిప్స్ తీసి పెడతా. చూసారు కదా వాడికి ఇష్టమైన బండి. సో ఆల్రెడీ ట్రైన్ ఎక్కిండంట, రేపు మార్నింగ్ 9 అని ఎక్స్పెక్టెడ్ అంటున్నాడు. సో ఇండియన్ ట్రైన్స్ బ్రో, చెప్పలేము, లేట్ అయినా అవ్వచ్చు. చూద్దాం వాడు ఎప్పుడు వస్తాడో. వాడు వచ్చినాక అయితే వాడి రియాక్షన్ క్యాప్చర్ చేసి మీకు పక్కా బ్లాగ్ లో పెడతా. మోస్ట్లీ వాడు అన్ఎక్స్పెక్టెడ్ వాడైతే ఇది. వాడు మోస్ట్లీ N160 ఎక్స్పెక్ట్ చేస్తాడు బైక్ అనుకున్నా కూడా, స్పీడ్ 400 వాడు ఎక్స్పెక్ట్ చేయడని అనుకుంటున్నా. చూద్దాం, నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోయి ఉన్నా. వాడు ఇంత లైక్ వాడికి చాలా నచ్చింది అనమాట ర్యామ్ 400 అయితే. ఓకే, రేపు మార్నింగ్ నేను వాడి వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా చాలా. సో చూద్దాం. సో ఇదే అనమాట ట్రామ్ స్పీడ్ 400. ఇప్పుడు చూడండి వాక్ అరౌండ్. ఓకే, బైక్ అయితే చూసారు కదా. ఇప్పుడు వెళ్ళి గిఫ్ట్ డ్రాప్ చేయించి కీస్, తర్వాత వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేసి చెప్దాం ఇట్లా ఇట్లా అని. ఆ ప్లాన్ అంతా అయిపోయాక నేను మళ్ళీ రేపు మార్నింగ్ బ్లాగ్ చేస్తా. యా, సో గిఫ్ట్ డ్రాప్ చేయించి వచ్చేసాం. సో కీస్ ఇట్లా పెట్టేసి ఇస్మే డాల్ దో బాయ్. సో ఇప్పుడు ఈ కీ ఇట్లా కనబడకుండా లోపల పెట్టేసి కీ చైన్ పెట్టాం అన్నమాట మీద. ఓకే, సో దీన్ని క్యాప్ మూసేసి ఇప్పుడు ర్యాపింగ్ చేపిద్దాం దీన్ని. ఓకే, బెస్ట్ విషెస్ అని వచ్చేసింది. ఓకే, వెళ్దాం పాయింట్ ఇంకా. ఓకే హాయ్ గైస్, ఇవాళ డేట్ వచ్చేసి 28th డిసెంబర్. వాడు మోస్ట్లీ వచ్చేసి ఉంటాడు హైదరాబాద్కి. సో నేను దత్తా అయితే కలిసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:15 9:20 అవుతుంది ఇప్పుడు. సో ఒక కేక్ తీసుకొని వాడికి ఒకసారి ఫోన్ చేసి ఏమంటాడు ఏంటని మీకు రికార్డ్ చేసి చూపిస్తాము.
ఒకవేళ వాడు ఇంట్లో రెడీ అయిపోయి ఉన్నాడు అంటే లేచిండు అంతా ఓకే అనుకుంటే వెళ్ళిపోతాము చెప్పకుండా. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక మీకు సర్ప్రైజ్ చూపిస్తాం. కేక్ అయితే ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాం. కేక్ తీసుకొని బండి ఇంట్లో ఉంది, బండి తీసుకొని వెళ్తాం ఇంకా. సో గైస్ ఇప్పుడే కేక్ తీసుకున్నాం బ్రౌన్ బేర్ లో బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్. ఇవాళ సాటర్డే కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా తిన్నారు. సో ఇప్పటికి లేట్ అయిపోతున్నారు. వీ హావ్ టు రష్. సో ఇది పార్సల్ ఇప్పించేస్తాం. అట్లనే కొంచెం వెజ్ పఫ్స్ తీసుకొని వెళ్దామని ఉన్నాము. ఇక్కడ వీడు పేమెంట్ చేస్తున్నాడు. సో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడే బ్రౌన్ బేర్ లో నుంచి కేక్ ఇంకా పఫ్స్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి ఇంకా వాడికి ఒకసారి కాల్ చేసి అంత ఓకే అనుకుంటే బైక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మోస్ట్లీ వాడు ఓకే అన్న ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సిందే. వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వెళ్ళే పని ఉంటుంది. సో చూద్దాం. సో ఇంటికైతే వచ్చేసినాము. ఇప్పుడైతే వాడికి ఫోన్ చేస్తున్నాం, గోపి వాడికి. హలో హలో స్నానం చేస్తున్నాడు మా గోపి. సరే అండి. సార్ అయితే లొకేషన్ లొకేషన్ వాడి ఫోన్ నుంచి పెట్టండి అంటే ఒకసారి వాడికి చెప్పమని పెట్టమని. వాడికి చెప్పండి ఒకసారి పెడుతున్నా అని. సరేనమ్మా. సో గైస్ ఇప్పుడు వాడికి అయితే కాల్ చేసినాము. వాడు స్నానానికి వెళ్ళిండంట. సో వాళ్ళ మమ్మీ ఎత్తింది. సో వాళ్ళ మమ్మీకి చెప్పినాము వాడికి చెప్పి లొకేషన్ పెట్టమని. సో ఇప్పుడైతే బండి బయటికి తీసి కోల్ స్టార్ట్ ఉంటుంది కదా, చేసేసి కొంచెంసేపు పెట్టి ఐడియల్లో తీసుకెళ్దాం నెక్స్ట్. సో ఇప్పుడైతే బైక్ స్టార్ట్ చేసి బయటికి తీసుకుందాం. యాక్చువల్ లొకేషన్ ఎందుకు అడిగామంటే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారు రీసెంట్గానే 2 days బ్యాక్. సో అందుకే లొకేషన్ అడిగాము. సో ఇదే మన బైక్. ఫస్ట్ వాడు తీసింటే బాగుండు, కాకపోతే సర్ప్రైజ్ కాబట్టి మేము తీయాల్సి వస్తుంది. ఇది గైస్ ఇంకా దీన్ని కవర్ అయితే తీయలేదు. ఇంజన్ కోల్ స్టార్ట్ అయితే చేసిన. ఇప్పటికీ ఒక 2 minutes అవుతుంది. ఇంకా హెల్మెట్ మా మమ్మీకి అడిగిన ఏమని. మా మమ్మీ హెల్మెట్ వేయగానే వెళ్ళిపోదాం తీసుకొని. ఓకే లెట్స్ గో. లొకేషన్ కూడా పెట్టింది వాళ్ళ మమ్మీ. ఇంక వెళ్ళిపోదాం. సో గైస్ గోపి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. పైకి వెళ్తున్నాము మెట్ల మీద. సో కేక్ ఇక్కడికడన్నా పెట్టేసి వెళ్తాం పైకి. ఉద్యోగ సంతోషం మామ, సంతోషం. వీడికి అన్నీ తెలివి ఎక్కువ. వీడికి ఒట్టైనా తెలిసిపోతుంటాయి అన్నీ. నీ టైం ఎప్పుడు మంచిగా ఉండాలని. ఈ మధ్య టైం బాగుంది కదా అన్నిట్లో. అరే అన్నిట్లో కంటే దరిద్రం అన్బాక్సింగ్ అని ఇదైతే. చేసాయి ఇక ఎట్లా అట్లా. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆత్రంతో మొత్తం చింపేస్తాడు. ఆ పప్పు తీసు బా జిమ్ జిమ్ వాడు ఏంటి దాని ముందు టెన్షన్ పడుతున్నాడు. ఏంటి ఎట్లుంది సర్ప్రైజ్? అసలు ఏంది మమ్మీ అసలు ఎప్పుడు చేసుకున్నారు మా? 14th December రోజు తీసుకున్నాం డెలివరీ బండి. 15 days బైక్ డెలివరీ తీసుకొని 15 days ఇదంతా నీ సర్ప్రైజ్ కోసం బ్రో. కంగ్రాచులేషన్స్ డాడా. అరే
ఈయన చేద్దామా ఏంద్రా నిజంగానా తాళం కొట్టుకొచ్చినాం రా షోరూమ్ నుంచి జస్ట్ నాకు అర్థం కావట్లేదు రా, ఏమి ఏం అర్థం కావట్లేదు కదా నిజంగానా ఇది తాళం ఒకటి కొనుక్కొచ్చాం అనుకుంటున్నా కాదు ఇంకా నమ్మట్లా. అయ్యో స్పీడ్ 400 అర్థం కావట్లేదు నాకు గేట్ అవడానికి కూడా అంటే కేసు ఒకటి చూస్తే చాలా బండి చూస్తే బండి చూసేది లేదా అదే వెళ్తుంటే సరే ఆగలేట బండి చూద్దాం బండి చూసి వచ్చి కట్ చేస్తాను అది అది ఈడ ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా కాకపోతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఓర్రే దేవుడా ఏ కలర్ అనుకుంటున్నాం గెస్ అయ్యి, అసలు కలర్ కాదురా బండే కలిసి చేయలేదురా సరే T400 స్పీడ్ 400 అనుకుంటున్నావా స్పీడే అంత కాన్ఫిడెంట్ ఏంటి అంటే మా అమ్మ ఎప్పుడు ఇచ్చినా నాకు బెస్ట్ ఇస్తారులే మా అమ్మ మా డాడీ ఏది ఎక్కడ దాచిపెట్టినారా ఓ ఎక్కింకా నీ బండే ఎక్కే ఫస్ట్ అయితే మీ ఇంటి దగ్గర బాగా ఎక్కి రైడర్ ఆన్ ద ట్రైమ్ 400 దేవుడా ముందే కాదు. అందినే కాలు బాగానే అందినేరా అందమేమో అనుకున్నా ఏ బండి ఎక్కి చూస్తున్నావు ఇంకా నిజమా అంటూ. కలలానే ఉందిరా నాకు మెల్ల, మెల్ల. అసలు క్రేజీరా చెప్పిన కదా వాడు అన్ఎక్స్పెక్టెడ్ ఫుల్ సర్ప్రైజ్ అవుతాడు అని మెల్లగెళ్ళు వాడు విన్నాడు ఇంకా అదే ఫుల్ ఒక రౌండ్ వేసి వస్తున్నాడు బాయ్ ఎగ్జైటెడ్ అసలు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఉంటుంది అడి అయ్యి ముఖంలో నవ్వు చూడండి ఒకసారి ఆడ పెట్టి ముంగడు పెట్టుకో ఎట్లుంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ కూడా లిమిట్స్ ఉంటాయిరా లిటరల్లీ 15 రోజులు మొత్తం నలుగురు ఎంత ఆపుకున్నాం తెలుసా చాలా 15 days 14th డిసెంబర్ రెగ్యులర్గా తీసుకున్నాం బండి 28. అసలు ఎప్పుడు ప్లాన్ చేశారా ఏం మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం పద ఫస్ట్ అయితే కేక్ కటింగ్ బాగా మనసు ఒప్పట్లేదు ఇప్పుడు కళలో బతుకుతున్నాడు అని ఫీల్ అయిపోతున్నాడు చూడండి గైస్ బైక్ మనోడైతే ఫుల్ హైలో ఉన్నాడు మామూలు అయ్యి కూడా కాదు సరే పైన కేక్ కట్ చేద్దాం బాగా ఎక్సైట్మెంట్ నచ్చిందా బండి? అసలు మామూలు లేదు కలర్ సూపర్ ఉంది అసలు బా అంకుల్ అయితే బిత్తరపోయాడు బండి తీసుకొచ్చి చూపిస్తే ఏ అంకులు క్యాంటీన్ నేను ఒక రోజు తీసుకుపోయా పెట్టాలమ్మా ఈ క్యాండిల్ వాళ్ళ కొడుకు పెట్టండి అంటే. యాక్టివా కొన్నాడంట. పెట్టారా బండి ఒక రెండు తీసుకొచ్చి పెట్టండి. ఎమర్జెన్సీకి ఈ బండి అన్నారు సో ఇది గైస్ కేక్ ఇప్పుడు లైట్ అప్ చేసి ఎప్పుడు తీసుకున్నారా అది వచ్చినాక వాళ్ళ దగ్గర ఈ బండి యాక్చువల్గా T400 ప్రిఫర్ చేసిర్రు రా వాళ్ళు కంపెనీలో అయితే అంటే రెడీ అయిపోయారు తీసుకుందాం అన్నట్టు తెలియదు కదా నాకు అనిపించింది T400కి దీనికి 30,000 డిఫరెన్స్ ఉంది నువ్వు స్పీడ్ 400 అడిగినావు కదా ఏంటి అని నీకు ఫోన్ చేసిన డైరెక్ట్ అడిగితే డౌట్ వస్తుంది కదా అందుకని అప్పుడు అట్లా మెల్లగా టాపిక్ తెచ్చి అడిగిన నేను అనుకున్నా నేను దత్తగట్టు లేడు కాబట్టి
ఇంకా నేనే ఫోన్ చేసి అడిగిన తప్పక నీకు డౌట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన నేను ఫోన్ చేయను కాబట్టి. కొంచెం డౌట్ వచ్చింది కానీ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. సరే కానీ పర్వాలేదులే. ఓకే కంగ్రాట్స్ బ్రో, సూపర్ బైక్ ఓన్ చేస్తున్నావు. ఏంటి ఒక సూపర్ బైక్ ఓనర్? ఇంకా పెట్రోల్ కట్టించుకోవడం నీ బాధ్యత. 25-30 అంట మైలేజ్. 15 days లో 15 times కాల్ చేసావు. ఇది వాడు పెంచుకుంటున్న కుక్క. ఎగ్జాక్ట్ కాకంత ఇస్తాం నీకు కూడా కొద్దిగా కేక్, చిన్న ముక్క. కూడా డౌట్ రాకుండా భలే ప్లాన్ చేశారు. అమ్మ దానికి కటన పడింది. ఇటు బెల్లం పెట్టుకుందాం. ఓకే. దీన్ని కట్ చేస్తాం. ఏ వద్దు లాస్ట్కి ఇష్టం మళ్ళీ వాడినందు వేస్ట్. డాడీ రా. కంగ్రాట్స్ బ్రో. మాట రాట్లా. థ్యాంక్స్ బా. ఏంటి ఇంకొంచెం అయితే ఏడ్చేటట్టున్నాడు బాయ్ అయితే. థ్యాంక్ యూ డాడీ. దత్తా వెళ్ళండి అమ్మా. ఏం ప్లాన్ చేశారు నలుగురు అసలు ఏం తెలియనట్టు. వీళ్ళు వస్తున్నారంటే అసలు మా అమ్మ ఏం తెలియనట్టు. కంగ్రాట్స్ బ్రో. ఇందులో షోరూమ్కి వెళ్ళి రండి. షోరూమ్కి వెళ్ళి కొద్దిగా అది ఇప్పుడు ఏం లేదు, అది మళ్ళీ చూపెట్టలేదు. అన్నీ వెళ్తాం రెండు ఒకసారి. నేను చెప్పాలా నీకు రన్నింగ్ లో నడుపుతుంటే చూపిదని. నడిపితే చూపిదు, అప్పుడు చూపించదు కానీ నడిపే పొంది చూపిదు. ఇంకా ఇంకా బాగాలేదా బండి? కలవలేవు. అనుమానం బాగా ఇంకా బండి ఇంకా కళ్ళలోనే ఉన్నాడు. ఇంకా కళ్ళలోనే ఉన్నాడు. ఇంకా కళ్ళలోనే ఉన్నాడు. నిజమైన కీచైను నిజమైన బండి పేపర్లు కూడా చూపిస్తాను నీకు డౌట్ అయితే. వచ్చారు సరే. నాకు ముగ్గురు కవర్ అవ్వట్లే అంత ఎడవ నుంచి ఉంటే మీరు. ఏదో వాచ్ ఏమో అనుకున్నా, డబ్బా కూడా వాచ్ డబ్బాలో పెట్టించారు. చెప్పినా కదా డబ్బా వాచ్ పెడితే మోస్ట్లీ వాచ్ అనుకో. స్పీడ్ 4 అనుకున్నాను. ఆ బండి తాళం ముట్టుకోగల దాని పేరే చెప్పేది. దాని మీద అసలు ఆ తాళాలు రెండు ఒకసారి అంటే పెట్టద్దు అన్నారు. అవన్నీ చెప్తాం. వాళ్ళు చెప్పుకుంటారు ఇంకా డీటెయిల్స్. పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు యూట్యూబ్లో. నీ ఛానల్కి ఇది చెప్పు చెప్పు. ఏముంటది అసలు ఏ ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఏదో N160 లేదు, సెకండ్ హ్యాండ్ ఏదో కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు కొనుక్కుందాం అనుకున్న బండి ఇప్పుడే. కొంచెం టైం తర్వాత మీట్ అవుదాం. అసలు శారీ కట్టలేదు. వాడిని పట్టుకోండి మంచి పట్టుకోండి. మెల్లగెళ్ళి రే. మామూలుగా ఎక్సైటెడ్ లేడు బాయ్ అయితే. సో అది వీడియో. అండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అండ్ నేను ఆ బైక్ని ఓన్ చేసుకున్నాను అని రియలైజ్ అవ్వడానికి నాకు లిటరల్లీ 2 days పట్టింది. 2 days వరకు నేను అసలు నమ్మలేకపోయాను. ఏంటి నిజంగా నేను ఒక స్పీడ్ 400ని ఓన్ చేసుకున్నానా అని. అండ్ ఇది నా లైఫ్లో నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. అండ్ ఇక పైగా ఇంతకన్నా పెద్ద సర్ప్రైజ్లు ఉండకపోవచ్చు. అండ్ నేనైతే నిజంగా చాలా షాక్లో ఉన్నాను 2 days వరకు, చెప్తున్నా కదా.
అండ్ నాకైతే చాలా బా నచ్చింది. నిజంగా అది నాకు చాలా ఇష్టమైన బైక్. చాలా రోజుల నుంచి లైక్ ఐ డ్రీమ్డ్ ఫర్ ఇట్. అండ్ ఫైనల్లీ మా పేరెంట్స్ నాకిచ్చారు. అండ్ ఎమోషనల్‌గా గూడా గాదు. అండ్ లైక్ ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసింది మనకు తెలియకుండా ఇస్తే మనం ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయందే మనకి అసలు మనకి ఏ మాత్రం డౌట్ రాకుండా సడెన్‌గా తెచ్చి కీస్ చేతిలో పెట్టేసరికి ఔట్ ఆఫ్ మైండ్ అంటారు గదా! అలా అయిపోయింది నా పరిస్థితి. లిటరల్లీ 2 డేస్ షాక్‌లో ఉన్నాను నేను. యాహ్! ఈ మూమెంట్ నా లైఫ్‌లో నాకు చాలా మెమరబుల్ మూమెంట్ అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ మై లైఫ్. యెస్. ఈ వీడియో అయితే అంతే. అండ్ ఈ వీడియో మొత్తం నేను ఉన్నదున్నట్టు రాగా పెట్టింది కూడా ఇదొక మెమరీలా ఉంచుకుందాం అని జెప్పేసే పెట్టాను. అండ్ ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేను కదా! నాకిలా సర్ప్రైజ్ ఇచ్చారు ఇలా అని. అందుకే వాళ్ళు వ్లాగ్ తీశారు అండ్ నేను ఆ వ్లాగ్‌ని పెడుతున్నాను. హోప్ సో ఈ వీడియో మీకు నచ్చుంటది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.